హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్రిక్స్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఫ్యూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తీసుకొని అవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. ఇవన్నీ మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనకి తెలుసు జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాంటి జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ప్రొడ్యూసెస్ ద మ్యాక్సిమం అని అడుగుతున్నారు. సో ఇదే క్వశ్చన్ మనం తెలుగులో అర్థం చేసుకుంటే, భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా పత్తిని పండిస్తుంది? సో పత్తిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ వెస్ట్ బెంగాల్, కేరళ, బీహార్, గుజరాత్. సో ఇప్పుడు మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ గుజరాత్. సో గుజరాత్లో మనకి అత్యధికంగా పత్తిని పండిస్తుంది. సో ఈ కాటన్ ప్రొడక్షన్కి వస్తే టోటల్ వరల్డ్లోనే ఇండియా అన్నది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాటన్ ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా అన్నది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే కాటన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో మన ఇండియా అన్నది సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, అలాగే డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే మనకి కాటన్ పండిస్తాయి అన్న విషయానికి వస్తే, గుజరాత్తో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా మెయిన్గా కాటన్ని ఉత్పత్తి చేస్తాయి. కానీ ఎక్కువ ఉత్పత్తి చేసే స్టేట్ ఏంటి అంటే గుజరాత్. సో కరెక్ట్ ఆప్షన్ గుజరాత్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ టూ స్టేట్స్ ఆఫ్ ఇండియా వాజ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ అని అడుగుతున్నారు. సో భారతదేశ ఏ రెండు రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదట ప్రవేశపెట్టబడింది? సో ఏ టూ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు? సో ఇచ్చిన ఆప్షన్స్ బీహార్ అండ్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్పేస్తున్నాను. ఆప్షన్ డి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విషయానికి వస్తే ఫస్ట్ మనకి రాజస్థాన్లో ఫస్ట్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. అలాగే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండేవారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు ఉండేవారు. ఆయన చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేశారు. ఎప్పుడు అంటే అక్టోబర్ 2, 1959లో. సో తర్వాత అదే ఇయర్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. సో ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ 1950, 1951, 1952, 1953. సో కరెక్ట్ ఆప్షన్ ఏదో గెస్ చేయండి. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ 1950 అంటే 1950 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్లానింగ్ కమిషన్ విషయానికి వస్తే, ప్లానింగ్ కమిషన్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 1950లో స్థాపించారు. అలాగే ముఖ్యంగా ఇది మనకి 5 years ప్లాన్ అనమాట. సో ఈ 5 years ప్లాన్లో మనకి ఇండియా యొక్క ఎకనామిక్ పొజిషన్, అలాగే సోషల్గా ఎలా డెవలప్ చేయాలి, ఎకనామిక్గా ఎలా డెవలప్ చేయాలి అన్నది ఈ 5 years ప్లాన్ యొక్క ఉద్దేశం. సో 65 years పాటు ఇదే ప్లాన్ని కొనసాగించారు. సో ఆఫ్టర్ 65 years మనకి ఈ ప్లాన్నే రీప్లేస్ చేశారు. దేంతో రీప్లేస్ చేశారు అంటే ఎన్ఐటిఐ ఆయోగ్ అనే ప్లాన్తో రీప్లేస్ చేశారు. ఈ ఎన్ఐటిఐ ఆయోగ్ విషయానికి వస్తే ఇది మనకి 1 జనవరి 2015లో స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎన్ఐటిఐ అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో టోటల్గా ఈ ప్లాన్ విషయానికి వస్తే ఏంటంటే మనకి 15-year రోడ్ మ్యాప్ అన్నది ఉంటుంది. సో టోటల్ 15 ఇయర్స్ ప్లాన్ ఇది. అలాగే 7 ఇయర్స్ విజన్ అనమాట. సో 7 ఇయర్స్ విజన్ ఇక్కడ కంపేర్ చేసినట్టయితే ఇది 5 ఇయర్స్ ప్లాన్, ఇది 7 ఇయర్స్ విజన్ స్ట్రాటజీ అలాగే యాక్షన్ ప్లాన్. ఇది 15-year రోడ్ మ్యాప్ అన్నది ఇక్కడ డిజైన్ చేశారు. సో ఇది దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్. ఓకే, సో ఫస్ట్ మనకి స్టార్ట్ చేసింది ప్లానింగ్ కమిషన్, లేటర్ ఆన్ ఎన్ఐటిఐ కింద దీన్ని కన్వర్ట్ చేశారు. అదే 15-year రోడ్ మ్యాప్ ఉంటుంది. సో టోటల్గా మనకి 7 ఇయర్స్ విజన్. సో కంప్లీట్గా మన ఇండియాని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అన్నది ఇందులో పర్టికులర్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లానింగ్ కమిషన్ అండ్ ఎన్ఐటిఐ ఆయోగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాస్. సో భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ కేవీకే సుందరం, టి స్వామినాథన్, సుకుమార్ సేన్, ఆర్కే త్రివేది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆప్షన్ ఈస్ సుకుమార్ సేన్. సో సుకుమార్ సేన్ గారు 21 మార్చ్ 1950లో సో మొదటి ప్రధాన ఎన్నికల అధికారి కింద నియమించబడ్డారు. సో ఆయన 21 మార్చ్ 1950 నుంచి మొదలుకొని 19 డిసెంబర్ 1958 వరకు సర్వీస్లో ఉన్నారు. సో ఇది ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Dutch East India Company set up their first factory at. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకుంది అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ కొచ్చిన్, సూరత్, నాగపట్నం, మచిలీపట్నం. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏదో గెస్ చేయండి. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏదో చూద్దాం. ఆప్షన్ డి మచిలీపట్నం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఫ్యాక్టరీ మనకి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో 1605వ సంవత్సరంలో నిర్మించుకున్నారు. సో 1605లో ఫస్ట్ ఫ్యాక్టరీ అన్నది మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఎవరు? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్. సో క్రిముల శాస్త్రీయ అధ్యాయాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఎథాలజీ, మార్ఫాలజీ, హైడ్రోపతి, ఎంటోమాలజీ. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఏదో గెస్ చేయండి ఇప్పుడు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎంటమాలజీ. సో ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్ అనమాట. ఎథాలజీ అంటే స్టడీ అబౌట్ యానిమల్ బిహేవియర్. యానిమల్ బిహేవియర్ కోసం స్టడీ చేయడాన్ని ఎథాలజీ అంటారు. అలాగే మార్ఫాలజీ అంటే ఏంటంటే స్టడీ అబౌట్ సైజ్, షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద యానిమల్స్, ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో యానిమల్స్ యొక్క సైజ్, షేప్ అలాగే స్ట్రక్చర్, అలాగే ప్లాంట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సైజు, షేప్ వీటన్నిటి గురించి స్టడీ చేయడాన్నే మార్ఫాలజీ అంటారు. అలాగే హైడ్రోపతి అంటే ఏంటంటే కొన్ని డిసీజెస్ మనకి వాటర్తో క్యూర్ అవుతూ ఉంటాయి. సో అలా వాటర్తో క్యూర్ చేయడాన్నే మనం హైడ్రోపతి అంటాము. ఓకే, సో ఆప్షన్స్ మధ్య డిఫరెన్సెస్ మీకు ఇప్పుడు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, అందుకే మీరు కంపల్సరిగా వీటి గురించి తెలుసుకోవాలి. సో ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్. అలాగే హైడ్రోపతి మనకి వాటర్తో క్యూర్ చేసేదాన్ని హైడ్రోపతి అంటారు. అలాగే మార్ఫాలజీ స్టడీ అబౌట్ సైజ్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, ఇవన్నీ కూడా మనకి మార్ఫాలజీ అంటారు. ఎథాలజీ మనకి స్టడీ అబౌట్ యానిమల్ బిహేవియర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద ప్లాంట్స్ దట్ గ్రో
ఆన్ ద రాక్స్ ఆర్ కాల్డ్. సో రాళ్ళ మీద పెరిగే మొక్కలను చెట్లను ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లిథోఫైట్స్, ఎరిమోఫైట్స్, స్క్లెరోఫైట్స్, హాలోఫైట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏదో గెస్ చేయండి. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆప్షన్ ఏ లిథోఫైట్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ప్లాంట్స్ రాక్స్ పైన గ్రో అయ్యే వాటిని ఏమంటారు? లిథోఫైట్స్ అంటారు. సో ఇవి రాళ్ళ లోపల కానీ రాళ్ళ పైన కానీ కూడా ఇవి వస్తాయన్నమాట. సో రాళ్ళ మధ్యలో కూడా పెరుగుతూ ఉంటాయి, అలాగే రాళ్ళ పైన కూడా పెరుగుతూ ఉంటాయి. సో వీటిని లిథోఫైట్స్ అంటాం. ఎరిమోఫైట్స్ అంటే ఏంటి అంటే, సో ముఖ్యంగా ప్లాంట్స్ ఏవైతే డెజర్ట్స్లో పెరుగుతాయో, సో ఎడారుల్లో పెరిగే వాటిని ఎరిమోఫైట్స్ అంటారు. ఓకే, స్క్లెరోఫైట్స్ అంటే ఏంటి అంటే, సో వాటర్ అక్యూములేట్ చేసుకుంటూ స్టెమ్స్లోని లీవ్స్లోని అది స్టోర్ చేస్తుంటుంది అనమాట. ఇవి ఎక్కువగా మనకి లీవ్స్లో స్క్లీరన్ కైమా స్క్లీరన్ కైమా స్క్లీరన్ కైమా అన్నది లీవ్స్లో ఎక్కువ ఉన్న వాటిని స్కెలిరోఫైట్స్ అని అంటాము. ఓకే, సో హాలోఫైట్స్ అంటే ఏంటంటే, మనకి కొన్ని ఓషన్స్లో కొన్ని లేక్స్ కూడా చాలా సాల్టీగా ఉంటాయి కదా. సో అలాంటి సాల్ట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో కూడా కొన్ని ప్లాంట్స్ గ్రో అవుతాయి. సో సాల్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్నే హాలోఫైట్స్ అని అంటాము. సో ఎక్కువ సాల్ట్ ఉన్న దగ్గర జనరల్గా నార్మల్ ప్లాంట్స్ అయితే అసలు బ్రతకలేవు. సో పర్టికులర్గా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా అలాంటి ప్లేసెస్లో కూడా అవి బ్రతికేటటువంటి ప్లాంట్స్ ఉంటాయి, వాటినే హాలోఫైట్స్ అని అంటాము. ఓకే, సో కంప్లీట్గా క్లియర్గా వీటి మధ్య డిఫరెన్స్ అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, మీ అందరికీ కూడా మనందరికీ తెలిసిన క్వశ్చన్. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ జూపిటర్ గురుడు, వీనస్ శుక్రుడు, మెర్క్యూరీ బుధుడు, నెప్ట్యూన్. సో ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది? మనందరికీ తెలుసు, ఈజీ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జూపిటర్. రైట్, సో జూపిటర్ అప్రాక్సిమేట్గా మనకి 11 టైమ్స్ డయామీటర్ పెద్దది ఉంటుంది మన ఎర్త్తో కంపేర్ చేస్తే. అలాగే వాల్యూమ్ అంటే పరిమాణంలో కంపేర్ చేస్తే 1300 రెట్లు ఎక్కువ ఉంటుంది ఎర్త్తో కంపేర్ చేస్తే. సో చూసారు కదా, చాలా పెద్దది జూపిటర్ ప్లానెట్. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి? జూపిటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ ఎర్త్క్వేక్ అండర్ ద సీ ఈస్ కాల్డ్ ఏ. సముద్ర గర్భంలోని భూకంపాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ సైక్లోన్, లైట్నింగ్, థండర్, సునామీ. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏదో గెస్ చేయండి. మనందరికీ తెలుసు, సీలో వచ్చే ఎర్త్ క్వేక్ అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి గెస్ చేయండి. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ సునామీ. రైట్, సో జనరల్గా మనకి సునామీస్ ఎప్పుడు వస్తుంటాయి అంటే, సముద్రంలో ఎర్త్ క్వేక్స్ కావచ్చు, వాల్కానిక్ ఎరప్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు మనకి సునామీస్ అన్నవి వస్తుంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్? సో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ సివి రామన్, అమర్త్య సేన్, హరగోవింద్ ఖురానా, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏదో చూద్దాం ఇప్పుడు. కరెక్ట్ ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అన్నది వచ్చింది. సో
రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విషయానికి వస్తే ఆయన చాలా పెద్ద గ్రేట్ పోయెట్, రైటర్, అలాగే థింకర్ కూడా. సో ఆయన మన భారతదేశం చాలా గర్వపడే విధంగా ఆ నోబెల్ ప్రైజ్ని తీసుకొచ్చారు. ఏ సంవత్సరంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే 1913వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే. ఓకే, ఇంతవరకు మనం చూసిన క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో తప్పకుండా ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఒకసారి రివైజ్ చేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా మనం కంటిన్యూ చేద్దాము ఈ సిరీస్ని. జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని తీసుకొని కంప్లీట్గా సాల్వ్ చేద్దాము. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అని అనుకుంటున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ కూడా. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్స్ ఉన్నాయి. సో అథమెటిక్ రిలేటెడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్యాలెండర్ ట్రిక్స్, అలాగే ప్రతిదానికి సంబంధించి ప్లేలిస్ట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మీరు చూడలేనట్టయితే ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి. సో చాలా లాట్ ఆఫ్ వీడియోస్ అన్నవి ఉన్నాయి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.